హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ గురు ఎడ్యుకేషన్. మనము కొన్ని జిఎస్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. పార్ట్ 1లో 38 బిట్స్ చెప్పాం. 39 బిట్స్ నుంచి ఇప్పుడు చూద్దాం. కొంచెం ఒక క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ వెనక ముందు ఉంటాయి, ఆన్సర్స్ మాత్రం కరెక్టే. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ టచ్ చేయండి, వీడియోని పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, క్రింద ఇచ్చిన వివరణలో చదవండి. ప్రతిపాదనలు ఏంటంటే అన్ని పక్షులు కోతులు, అన్ని కోతులు సింహాలు. నిర్ణయాలు చూసినట్లయితే అన్ని పక్షులు సింహాలు, అన్ని సింహాలు కోతులు. పై నిర్ణయాలలో సరైన వారిని సమాధానంగా ఎంపిక చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఏ సరైనది మరియు బి సరైనది కాదు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య 25 సంవత్సరాల భేదం ఉంది. 5 సంవత్సరాల క్రితం బి వయసు ఏ వయసుకు 2 రెట్లు. అయితే ప్రస్తుతం ఏ వయసు ఎంత అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ 30 సంవత్సరాలు. నెక్స్ట్, కింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించండి. 1 చూసినట్లయితే నిషేధిత పదార్థాల గురించి క్రీడాకారులకు సమాచారం అందించడానికి ప్రారంభించిన అప్లికేషన్ పేరు నాడా ఇండియా. నెక్స్ట్ 2 చూసినట్లయితే ఫోబో రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణుల అభయారణ్యంగా అప్గ్రేడ్ చేయడానికి ప్రణాళిక చేసిన రాష్ట్రం కర్ణాటక. 3 చూసినట్లయితే ఇందిరా రసోయి యోజనను రాజస్థాన్ రాష్ట్రం ప్రారంభించనుంది. 4 చూసినట్లయితే ఈ సచివాలయ పోర్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. పై వాక్యాలను పరిశీలించి సరైన వాటిని సమాధానంగా ఎంపిక చేయండి అని చూసినట్లయితే 1 మరియు 3 అన్నది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు అండి. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన పరిశోధనా సంస్థలను అవి ఉన్న ప్రదేశాలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా చెప్పవచ్చు. ఇక్కడ 1B 2C 1B 2C 3D 4A. నెక్స్ట్, పిల్లలపై హింసను నివారించే గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2020 అనే UN నివేదిక ప్రకారం దేశాల అసమర్థత కారణంగా ఏటా ఎంతమంది పిల్లలు హింసకు గురవుతున్నారు అని చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. దాదాపుగా 1 బిలియన్ మెంబర్స్ హింసకు గురవుతున్నారు. నెక్స్ట్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రారంభించిన మొదటి వర్చువల్ హెల్త్ కేర్ అండ్ హైజీన్ ఎక్స్పో 2020 నిర్వహించిన సంస్థ పేరేంటి అంటే ఆప్షన్ వచ్చేసి 1 ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వాటికి సంబంధించిన అంశాలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. 1కి ఏ, 2కి బి, 3కి సి, 4కి డి. ABCD అనేవి వరుసగా ఆన్సర్స్ ఇక్కడ. కాబట్టి 45కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, కింద ఇవ్వబడిన వాటికి సంబంధించిన అంశాలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి. 1కి సి, 2కి డి, 3కి ఏ, 4కి బి. మొత్తానికైతే 47 ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. గుడ్డు గురించి క్రింద ఇవ్వబడిన సమాచారం పరిశీలించండి. పై వాక్యాల సరైన వాటిని సమాధానం ఎంపిక చేయండి అని చూసినట్లయితే ఆప్షన్ వచ్చేసి 1, 2, 3, 4 ఇవి 4 కూడా కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఫోర్త్ ఆప్షన్. క్రింద ఇవ్వబడిన వారిని వారికి సంబంధించిన అంశాలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ అండి. 1కి ఏ, 2కి సి, 3కి డి, 4కి బిగా ఆన్సర్ చెప్పవచ్చు. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, కింద ఇవ్వబడిన భారత ప్రధానులను వారికి సంబంధించిన అంశాలతో జత చేయండి అని చూసినట్లయితే 1కి ఏ, 2కి డి, 3కి సి, 4కి బిగా చెప్పవచ్చు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్, అడవులకు సంబంధించి క్రింద ఇవ్వబడిన చట్టాలను వరుస క్రమంలో అమర్చండి. చూడండి, 3, 4, 1, 2 థర్డ్ ఆప్షన్. క్రింద ఇవ్వబడిన తెలంగాణ కవులను వారికి సంబంధించిన గ్రంథాలతో జత చేయండి అని చూసినట్లయితే
1కి ఏ, 2కి బి, 3కి డి, 4కి సిగా చెప్పవచ్చు. ఆప్షన్ 2 కరెక్ట్. ఇక్కడ క్రింద ఇవ్వబడిన పీఠభూములను అవి ఉన్న ప్రాంతాలతో జత చేయండి. 1కి ఏ, 2కి బి, 3కి సి, 4కి డి. ఆప్షన్ 1 కరెక్ట్. ఇక్కడ ఈ క్రింద ఇవ్వబడిన అక్షాంశాలను అవి ఉన్న సరిహద్దు ప్రాంతాలతో జత చేయండి. ఆన్సర్ వచ్చేసి 1కి ఏ, 2కి సి, 3కి బి, 4కి డిగా చెప్పవచ్చు. కింద ఇవ్వబడిన మాతృశిలలను వాటి రూపాంతర శిలలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ 1కి సి అండి, 2కి ఏ, 3కి బి, 4కి డి ఆప్షన్గా చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన మైదానాలను అవి ఉన్న ప్రాంతాలతో జత చేయండి చూసినట్లయితే ఆన్సర్ 4th ఆప్షన్ 1కి బి, 2కి ఏ, 2కి సి అండి, 2కి సి, 3కి ఏ, 4కి డి ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ కింద ఇవ్వబడిన విషపూరిత రసాయనాలను అవి నీటిలో కలగడం వల్ల వచ్చే వ్యాధులతో జత చేయండి అని చూసినట్లయితే చూడండి ఆప్షన్ సెకండ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 1కి ఏ, 2కి డి, అదేవిధంగా 3కి సి, 4కి బిగా చెప్పవచ్చు. నెక్స్ట్ కింద ఇవ్వబడిన పర్వతాలను అవి ఉన్న ప్రాంతాలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ చూసినట్లయితే 1కి డి అండి, 2కి వచ్చేసి సి, 3కి వచ్చేసి బి, 4కి వచ్చేసి ఏగా చెప్పవచ్చు ఆన్సర్స్. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన సుప్రీంకోర్టు రిట్టులను వారికి సంబంధించిన అంశాలతో జత చేయండి అని చూసినట్లయితే 1కి ఏ అండి, 2కి బి, 3కి సి, 4కి డి. నెక్స్ట్ ఈ క్రింద ఇవ్వబడిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశాలను వాటి నిర్వహించిన సంవత్సరాలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి 1కి ఏ, 2కి సి అండి, 3కి ఏ, 4కి డి ఆప్షన్ కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన విపత్తులను వాటికి సంబంధించిన అంశాలతో జత చేయండి. ఆన్సర్స్ చూసినట్లయితే 1కి ఏ అండి, 2కి బి, 3కి సి, 4కి డిగా చెప్పవచ్చు. నవేడేస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డాష్ ఆర్ గెట్టింగ్ ట్రస్టెడ్ అవుట్ ఈజీలీ అన్నదానికి ఇక్కడ వచ్చేసి ఏంటంటే పీపుల్ ఆర్ అని చెప్పవచ్చు. చూడండి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రిఫర్ టు రిమైన్ ఇన్ టచ్ విచ్ దేర్ క్లయింట్స్ డాష్ ఈమెయిల్ అంటే బై ఈమెయిల్ అని వస్తుంది ఇక్కడ ప్రిపోజిషన్. నోబెల్ బహుమతులను ప్రకటించే అకాడమీ పేరు ఏంటి అని చూసినట్లయితే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఒక వరుసలో తూర్పు దిక్కున చూస్తూ 45 మంది బాలురు ఉన్నారు. ఎడమ నుండి 13వ స్థానంలో ఎం ఉన్నాడు, కుడి నుండి 17వ స్థానంలో ఎస్ ఉన్నాడు. ఎస్ మరియు ఎంల మధ్య ఎంతమంది బాలురు ఉన్నారు అని చూసినట్లయితే ఆప్షన్ 1 కరెక్ట్. ఇక్కడ 15 మంది ఉంటారండి. చూడండి ఏబిసిడి మరియు ఈ అనే ఒకే సరళ రేఖపై నిలిచి ఉన్నారు. ఏ బి అండ్ సి రేఖకు చివరన లేరు. ఏబీల మధ్య సి ఉన్నాడు. ఈకి కుడివైపు ఎవరు లేరు. డికి కుడి పక్కన 3వ స్థానంలో బి ఉన్నాడు. ఈ పక్కన ఎవరు ఉన్నారు అని చూసినట్లయితే ఆప్షన్ సెకండ్ అండి బి. భారతదేశంలో ప్రవహించే ప్రముఖ నది అయిన బ్రహ్మపుత్ర నది గురించి ఈ క్రింద ఇచ్చిన వివరణను చదవండి అని చూసినట్లయితే ఆప్షన్స్ చదవండి, దానికి సంబంధించిన చూడవచ్చు. 1, 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. బ్రహ్మపుత్ర నది ఒక పూర్వవర్తి నది, అదే దీనిని టిబెట్లో థ్యాంక్స్పో అని కూడా పిలుస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వ్యాపార చక్రాలకు సంబంధించి క్రింద ఇచ్చిన వాక్యాలను చదవండి అని చూసినట్లయితే 2 మరియు 3 ఆప్షన్ అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. కింద ఇవ్వబడిన నలును వాటి జన్మస్థానాలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి 1కి ఏ అండి, 2కి బి, 3కి సి, 4కి డి.
వరుసగా సమాధానాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ క్రింద వేయబడిన నదులను వాటి ఉపనదులతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ ఏదంటే ఇక్కడ 4th ఆప్షన్ 1కి డి అండి, 2కి సి, 3కి బి, 4కి ఏగా చెప్పవచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన శాస్త్రవేత్తలను వారి రచనలతో జత చేయండి అని చూసినట్లయితే మనకు ఆన్సర్ 3rd ఆప్షన్ అండి, 1కి సి, 2కి ఏ, 3కి డి, 4కి బిగా చెప్పవచ్చు. తర్వాత ఒక సమావేశానికి హాజరవడానికి గాను సెక్రటరీ గారు 10:10 AM వచ్చారు. ఆయన చైర్పర్సన్ కంటే 30 నిమిషాల ముందు వచ్చారు. చైర్పర్సన్ గారు సమావేశ నిర్ణీత సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. సమావేశం యొక్క నిర్ణీత సమయాన్ని పేర్కొనండి అంటే 10:30 అండి, 10:30 AM. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్రింద వేయబడిన తేదీలను వాటి ప్రాముఖ్యత అంశాలతో జత చేయండి అని చూసినట్లయితే ఆన్సర్ 3rd ఆప్షన్ 1కి బి అండి, 2కి డి, అదేవిధంగా 3కి సి, 4కి ఏ. నెక్స్ట్ ఒక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ ఆదివారం అయితే ఆ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఏ రోజు వస్తుంది అని చూసినట్లయితే ఆప్షన్ 4 బుధవారం వస్తుందండి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన ప్రకరణలను వాటికి సంబంధించిన అంశాలతో జత చేయండి అని చూసినట్లయితే చూడండి, 1కి ఏ, 2కి డి, 3కి సి, 4కి బి అండి. నెక్స్ట్ క్రింద ఇచ్చిన వివరాలను చదవండి అని చూసినట్లయితే ఇసుక త్రవ్వకాలను నిలిపివేయాలా? వాదాలు చూసినట్లయితే అవును, పర్యావరణం రక్షించడానికి నిలిపివేయాలి, కాదు, నిర్మాణ రంగాన్ని ఆపివేయడం కుదరదు, పై నిర్ణయాలలో సరైన వాటిని సమాధానంగా ఎంపిక చేయండి అని చూసినట్లయితే 76 ఆన్సర్ ఏ మరియు బి రెండు సరైనవి. ఏ మరియు 2 అనేవి వాదనలో కరెక్ట్గా చెప్పవచ్చు. ఆప్షన్ 1. ఇక్కడ చదవండి, క్వశ్చన్ చూసుకోండి, అంశాలను చదవండి అని చెప్పడం జరిగింది. 2005 సంవత్సరానికి సంబంధించినది ఇవన్నీ. దీంట్లో ఆన్సర్ ఏదని చూసినట్లయితే 1, 2, 4 అనేది కరెక్ట్ ఆన్సరే చెప్పవచ్చు అండి. 2075కి సంబంధించి 1, 2, 4 అనేది కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. కింద ఇచ్చిన వివరణలు చదవండి. కొన్నిసార్లు కానిస్టేబుల్స్ లంచం తీసుకోవచ్చా అనే దానికి వాదం ఏంటంటే అవును, వారి జీతాలు చాలా తక్కువ, కాదు, వారు ఎప్పటికీ నిజాయితీగా పనిచేయాలి. ఆన్సర్ ఏంటంటే ఏ సరైనది కాదు మరియు బి సరైనది. ఓకేనా, ఏ సరైనది కాదు, బి సరైనది అనేది ఇక్కడ ఆన్సర్. క్రింద ఇవ్వబడిన కమిటీలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై వేసిన కమిటీలను గుర్తించండి అని చూసినట్లయితే 1, 2, 3 అండి. 1, 2, 3 అనేవి 3 కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వేసినటువంటి కమిటీలు. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి అని చూసినట్లయితే వీలార్ ద్వీపానికి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు. వీలార్ ద్వీపం కేరళ రాష్ట్రంలో మలబార్ తీరాల దగ్గరగా అరేబియా సముద్రంలో ఉంది అంటే కేవలం 1 మాత్రమే సరైన ఆన్సర్. 80 క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన ఈ క్రింద ఇవ్వబడిన సంఘటనలను కాలక్రమంలో అమర్చండి అని చూసినట్లయితే చూడండి, 3, 2, 4, 1 3, 2, 4, 1 అనేది సరైన ఆర్డర్గా చెప్పవచ్చు అండి. ఇది దీనికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.